ఫ్రెండ్స్, నిఖిల్ కావ్య గురించి కొన్ని న్యూస్లో వైరల్ అవుతున్నాయి. వెంటనే చూసేద్దాం. యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి బోనాల ఈవెంట్కి రాబోతున్నాడు కదా. ఈ వీకెండ్లో స్టార్మా బోనాల ఈవెంట్కి రాబోతున్నాడు. ఆల్రెడీ కావ్య వచ్చి వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది న్యూస్ ఏంటంటే, కావ్య నిఖిల్ ఇద్దరు ఒకే డ్రెస్ వేసినట్టు డ్రెస్సు దానికి సంబంధించిన ట్రెండ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇద్దరు సేమ్ డ్రెస్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే ఒకే చోట సేమ్ డ్రెస్ వేయటం కాదు, వీళ్ళు బోనాలు ఈవెంట్కి వచ్చినప్పుడు కావ్య ఏ డ్రెస్ వేసిందో కనిపిస్తోంది కదా, ఇట్లా సేమ్ డ్రెస్సులు అని చెప్పి దీన్ని ఎడిట్ చేసి దీనికి టైటిల్స్ పెట్టి వీళ్ళిద్దరు కలిసిపోయారు కానీ బయటికి చెప్పడం లేదు అన్నట్టు పెడుతున్నారన్నమాట. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరు వేసుకొస్తే దాన్ని చాలా ట్రెండ్ చేసేస్తున్నారు. ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మేబీ ఫ్యాన్స్ అయితే జస్ట్ ఎడిట్ చేసి అట్లా పెడతారు కానీ ట్రెండ్ చేయడానికి, ట్రెండ్ సెక్టర్ చేయడానికి అలా అయితే చూడరు కదా. వీళ్ళిద్దరే కాదు, ఇంతకుముందు నిఖిల్ యష్మికి సంబంధించి కూడా ఇట్లాంటిది ఒకటి వైరల్ అయింది. నిఖిల్ యష్మి ఇద్దరు ఒకే చైన్ వేశారని చెప్పి కావాలని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు కావాలని కొన్నారు అని చెప్పి అదొకటి ట్రెండ్ సెట్ చేసినట్టు. అట్లా అంటే సేమ్ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు కావాలని ఇద్దరు కలిసి కొనుక్కున్నట్టు అట్లా సృష్టించేస్తున్నారు అనమాట. యాక్చువల్గా విడివిడిగా కొనుక్కున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే అది లక్ అంటారు కానీ అది కావాలని చేసినట్టు కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇద్దరు సేమ్ చైన్ వేసిన వీడియో అనమాట. ఇది వచ్చేసి బిగ్ బాస్లో సీజన్ 8లో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కదా, తనకి గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉందని చెప్పి, సో ఇప్పుడు దాన్ని కూడా తీసుకొస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కావ్య వచ్చేసి జీవన్ తరంగాలు సీరియల్ చేస్తున్నాం, మనకు తెలిసిన విషయమే కదా. జీవన్ తరంగాల్లో ఇప్పుడు వాళ్ళ సిస్టర్గా చేసిన వాళ్ళు వాళ్ళందరూ మనకు ఆల్రెడీ సుపరిచితమే. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు హస్బెండ్ వస్తున్నాడు, ఆ హస్బెండ్ వచ్చినప్పుడు ఆ సీరియల్ ఎట్లా ఉంటుందో చూడాలి. యాక్చువల్గా ఇది వచ్చేసి శ్రీశైలంలో తను విజిట్ చేసిన ఈ ఫొటోస్ కూడా వైరల్ చేస్తున్నారంటే, ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎక్కడ ఏ ఈవెంట్కి వచ్చినా కూడా ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు కదా. సో దానికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లోనే